ఆ, గౌట్ అనేది ఒక వ్యాధి. ఎంతమందికి తెలుసు గౌట్ అనేది? తెలియదు సార్. సార్. ఎవరికి తెలియదు. ఓకే. పోనీ గ్యాస్ ట్రబుల్ తెలుసా? గ్యాస్ ట్రబుల్ తెలుసా? చెప్పండి. మీరు గట్టిగా చెప్తే వినపడుతుంది గ్యాస్ ట్రబుల్ అంటే ఏంటో. ఎవరు మాట్లాడుతున్నారు? సార్ చెప్పండి సార్, దామోదర్ సార్. ఐడియా లేదు సార్. సార్, గ్యాస్ ట్రబుల్ సార్. ఐడియా లేదు సార్. గ్యాస్ ట్రబుల్, గ్యాస్ ట్రబుల్. మన తిన్నది డైజెషన్ కాకపోతే సార్ అది ఆ, కరెక్టే, కరెక్ట్ చెప్పండి సార్. ఇంకా సార్. సార్ టయానికి తినకుంటే గ్యాస్ ఫామ్ అవుతుంది సార్. ఓకే. ఓకే. టైం తిరగకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది. ఓకే, అది కూడా కరెక్టే. సూపర్. గ్యాస్ ట్రబుల్ కూడా తెలియదు. ఓకే, నో ప్రాబ్లం. చాలా మందికి గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుందో కూడా తెలియకనే ప్రాబ్లం అవుతుంది. అది వాస్తవం. సరే, ఈరోజు టాపిక్ మనం గౌట్ గురించి తెలుసుకుందాం. గౌట్ అనేది ఒక రకమైన కీళ్ళ వాపు. మీరు చూడండి. ఆ, ము- మన కింద కాలు ముఠమైన వేలు ఉంటుంది కదా, పెద్ద వేలు. అక్కడ వాపు వస్తుంది కొందరికి కదా. అది దీన్ని ఆర్థరైటిస్ అని కూడా అంటారు. గౌట్ అనేదాన్ని. ఈ రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు ఆ, అది చిన్న చిన్న స్ఫటికలు అంటే ఉప్పులాగా, ఆ, చిన్న రేణువులాగా ఎక్కువ ఎక్కువై కీళ్ళలో పేరుకుపోవడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది అనమాట. అది నొప్పి వాపు వస్తుంది. కీళ్ళలో చేరుకపోవడం వల్ల తీవ్రమైన నొప్పి వాపు రావడం వల్ల ఆ, వస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే గౌట్ అంటాం. చాలా మందికి ఉంటుంది. తగ్గదు, తగ్గదు. యాక్చువల్గా ఇది ఎందుకు వస్తుంది అనేది చూడొచ్చు. మన బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు, అంటే అందరికీ యూరిక్ యాసిడ్ ఉండాల్సిన స్థాయిలో ఉండాలి. పెరిగినప్పుడు ఇది ఎక్కువ వస్తుంది. ఇది ఎక్కువగా ఎవరికి వస్తుంది అంటే, ఇది రెడ్ మీట్ లేకుంటే ఆర్గాన్ మీట్, అంటే కాలేయము వంటి అవయవ మాంసం ఎక్కువ తినే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, కొన్ని రకాల చేపలు, రొయ్యలు వంటి సీ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళకు కూడా వస్తుంది. అంటే రెగ్యులర్గా తీసుకుంటారు కదా, వాళ్ళకు వస్తుంది. ఇంకోటి, మందు రెగ్యులర్ తాగే వాళ్ళకు వస్తుంది. ముఖ్యంగా బీర్ తాగే వాళ్ళకు వస్తుంది. చక్కెర ఎక్కువగా ఉన్న పానీయాలు అంటే మనం ఎక్కువ తీసుకునే వాళ్ళకు వస్తుంది. వాటర్, తగినంత నీరు తాగకపోవడము ఆ, వల్ల కూడా రావచ్చు. ఇంకోటి ఏంటంటే హెవీ వెయిట్, అంటే ఒబేసిటీ అంటాం కదా. వెయిట్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ వెయిట్ ఉన్నా కానీ వచ్చే అవకాశం ఉంది. మూత్రపిండాలు పనితీరు తగ్గడం, యూరిక్ యాసిడ్ బయటకు వెళ్ళకపోవడం వల్ల ఇది వస్తుంది సమస్య. ఇంకోటి జెనెటిక్ కూడా రావచ్చు. 5%, అంటే మన వంశంలో ఎవరికైనా ఉంటే, అంటే తండ్రి తాత అట్లా ఎవరికైనా ఉంటే, మామ, అంటే రక్త సంబంధికులు కూడా రావచ్చు. ఇది దీని లక్షణాలు ఏంటి అంటే, ఒక్కసారిగా తీవ్రమైన కీళ్ళ నొప్పి వస్తుంది. ఒక్కటేసారిగా చాలా ఎక్కువ నొప్పి వస్తుంది. బాగా కీలు ఎర్రగా మారుతుంది. వాపు వస్తుంది. తాకినా భరించలేని నొప్పి వస్తుంది.
తాకినా భరించలేని నొప్పి వస్తుంది. రాత్రి సమయంలో నొప్పి ఎక్కువ ఉంటుంది. రాత్రి సమయంలో నొప్పి ఎక్కువ ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కువగా మనం గుర్తుపట్టేది ఎక్కడంటే కాలి బొటన వేలు, కీలు. అంటే కాలు బొటన వేలు కీలు ఉంటుంది కదా, అది ఫస్ట్ మనకు ప్రభావవంతం అవుతుంది. అక్కడ వాపు వస్తుంది, రెడ్గా అవుతుంది, విపరీతమైన నొప్పి వస్తుంది, ఎన్ని మందులు వేసినా తగ్గదు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే మడమ, మోకాలు, చీలమండ, మణికట్టు, మోచేతి కీళ్ళలో కూడా వస్తుంది. వస్తుంది కానీ ఎక్కువ మనం గుర్తుపట్టేది మాత్రం అక్కడ వచ్చిందంటే అది ఖచ్చితంగా గౌటుకు సంబంధించిన విషయమే. ఎక్కడ? కాలు బొటన వేలి, బొటన వేలి దగ్గర. ఇక్కడ కూడా మనకు చాలా మందికి నాకు మోకాలు, చీలమండ, మూతి చేతి ఈ వీటి నొప్పి తగ్గదు, ఎన్నో మందులు వాడుతుంటారు కదా వాడు. అయితే దీన్ని పట్టించుకోకపోతే ఏమవుతుందంటే మాటికి విపరీతమైన దాడులు, ఇక్కడ జాయింట్ ఉందో అక్కడ స్టార్ట్ అయిపోతుంది మొత్తం మీద. కీళ్ళు శాశ్వతంగా దెబ్బతింటాయి. శాశ్వతంగా దెబ్బతింటాయి అంటే కీళ్ళను మనము రిపేర్ చేసుకునే విధంగా తయారవుతాయి. కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే కిడ్నీలో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది కదా. కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది, కిడ్నీ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఉంటుంది. దీన్ని ఎలా నిర్ధారిస్తారు అంటే బ్లడ్ టెస్ట్ యూరిక్ యాసిడ్ అని టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ యూరిక్ యాసిడ్, సీరం యూరిక్ యాసిడ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో డాక్టర్ అట్టిగా గుర్తుపడతారు అక్కడ నొప్పి రాగానే. జాయింట్ ఫ్లూయిడ్ ఎగ్జామినేషన్ కొన్ని సందర్భాల్లో చూస్తాడు, లేకుంటే ఎక్స్రే లేదా స్కానింగ్ చేసి కూడా అవసరమైతే గుర్తుపట్టచ్చు. కొందరికి మనం యూరిక్ యాసిడ్ నార్మల్గా ఉన్నా కూడా గౌడు దాడి ఉండే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఉంటుంది. కాబట్టి పరీక్షలతో పాటు దాన్ని గుర్తుపడడం ముఖ్యం. మనం అనుకుంటాం కదా, ఒక స్టోరీ ఉంటుంది తెలుసు కదా మీకు, దాన్ని ఏమంటారంటే ఒక ఆయనకు డైమండ్ ఇస్తే ఒక అంటే డైమండ్ ఇస్తే ఆయన పోయి ఇంట్లో పెట్టుకొని పేపర్ పెట్టుగా యూజ్ చేసుకున్నంట. ఎందుకు దాని వాల్యూ తెలియదు. ఇంకో ఆయనకు వచ్చేసి డైమండ్ ఇస్తే ఇదేదో బాగుంది అని చెప్పేసి దేవుని గుళ్ళో పెట్టుకుని రోజు పూజ చేయడం మొదలుపెట్టిందంట. ఇంకో ఆయనకు డైమండ్ ఇస్తే ఆయన ఏం చేసిందంటే ఇదేదో మంచి రాయి ఉన్నట్టుంది, దీన్ని అమ్ముకుంటే డబ్బులు వస్తాయని చెప్పేసి వేరే వాళ్ళకి అమ్ముకున్నాడు. చివరికి ఆ డైమండ్ గుర్తుపట్టే జ్యువెలరీ షాప్ అతను తీసుకుని కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నాడు దాన్ని. అంటే ఫస్ట్ అతనికి దాని వాల్యూ తెలియదు. అంటే దీన్ని మనం ఒక వ్యాధిని గుర్తుపడడం మనకు తెలియకపోతే మనం ఎన్ని చేసినా వేస్టే. అంతేగాని యాజ్ ఏ వెల్నెస్ ఎక్స్పర్ట్గా గుర్తుపడడం ఓకే, డాక్టర్ ఉన్నాడు గుర్తుపడడానికి, డయాగ్నోస్ సెంటర్స్ ఉన్నాయి. మనం ఎలా దాన్ని హెల్ప్ చేయాలి మనం వాళ్ళకి అనేది మనం చూడాలి యాజ్ ఏ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం. ఓకేనా? మనం గుర్తుపట్టాలి. అందుకే ఈ లక్షణం మనం తెలుసుకోవాలి. డాక్టర్ సలహా ప్రకారం నొప్పి వాపు తగ్గించే మందులు వాడాల్సిందే, తప్పదు. ఓకేనా? యూరిక్ యాసిడ్ తగ్గించే మందులు ఉంటాయి, అది కూడా వాడాలి. మందులు డాక్టర్ సలహా లేకుండా వాడొద్దండి. మళ్ళీ చెప్తున్నాను అది. దీనికి ఖచ్చితంగా మనము 2 to 3 లీటర్స్ ఆఫ్ నీళ్లు తాగాలి ఖచ్చితంగా, ఎట్టి పరిస్థితుల్లో కూడా కదా. బరువును మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనము హైట్కి తగ్గ బరువు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మీరు హైట్కి తగ్గ బరువు ఎట్లా గుర్తుపడతారు, ఎవరైనా చెప్పగలరా ఇక్కడ? సింపుల్ లాజిక్ ఏమని చెప్పండి, దేవదాస్ సార్ చెప్పండి. హైట్ ఇప్పుడు హైట్కి తగ్గ బరువును మనం ఎలా నార్మల్గా వెయిట్ మిషన్ లేకుండా చెప్పాలి హైట్ తోటి? బిఎంఐ కావాలి సార్. అదే సార్, వెయిట్ మిషన్ లేకుండా చెప్పాలి మనం అలా బరువు ఎంత ఉండొచ్చు అని. వెయిట్ మిషన్ లేకుండా చెప్పాలంటే మన హైట్ ఎంత ఉన్నామో సెంటీమీటర్లో తీసుకోవాలా. ఆ, మన బరువును దాన్ని మనం డివైడెడ్ చేసుకొని బిఎంఐకి దాన్ని చూసుకోవాలి. 1.75 ఉంటుంది దాంట్లో ఒకటి. ఓకే. ఏం లేదు సార్, హైట్ను సెంటీమీటర్ కొలుచుకొని లాస్ట్ ఏదైతే వస్తుందో 162, 163, 150 వస్తుంది కదా. 150 వచ్చినప్పుడు 50 కేజీస్ ఉండాలి, 162 వచ్చినప్పుడు 60 కేజీ ఉండాలి, 170 వచ్చినప్పుడు 70 కేజీ ఉండాలి, 180 వచ్చిన వాళ్ళకు 80 కేజీ. ఇది నార్మల్. కానీ జెంట్స్కి లేడీస్కి తేడా ఉంటుంది ఇక్కడ.
జెంట్స్కి అయితేనేమో 180 వస్తే వాళ్ళు 170 కేజెస్ ఉండాలి. జెంట్స్ అయితేనేమో 72 to 74 కేజెస్ ఉండాలి. అది వెయిట్ అంటే హైట్ను బట్టి వెయిట్. అంటే దాన్ని ఫైనల్గా చూడాల్సింది ఏంటంటే దాని మీద లాస్ట్ ఏ 2 డిజిట్స్ ఉంటాయో అంత వెయిట్ ఉండాలి వాళ్ళు. అంతే. 162 వచ్చింది అనుకోండి, వాళ్ళు 62 కేజీ మినిమం ఉండాలి. అది మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అట్లా అది గుర్తుపెట్టుకోండి. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాలి, వాళ్ళు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. మద్యం తగ్గించాలి, అంటే మద్యము ధూమపానం రెండు తగ్గించాలి. చక్కెర పానీయాలు మొత్తమే తీసుకోకూడదు వాళ్ళు. సమతుల్య ఆహారం అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి. ఓకేనా? వీళ్ళు మొత్తానికి బంద్ చేయాల్సిన ఆహార పదార్థాలు ఏంటంటే రెడ్ మీట్, లేకపోతే ఆర్గన్ మీట్ అంటే మటన్ చికెన్ ఇవన్నీ కూడా బంద్ చేయాలి. బీర్ ఆల్కహాల్ కంప్లీట్గా బంద్ చేయాలి. షుగరీ డ్రింక్స్ అంటే షుగరే కంప్లీట్గా బంద్ చేయాలి. షుగర్ డ్రింక్స్ కాదు, షుగరే మొత్తం బంద్ చేయాలి. ఓకేనా? వాళ్ళు ఎక్కువ తీసుకోవాల్సింది ఏంటంటే కూరగాయలు, నీళ్లు, కూరగాయలు, పండ్లు, హోల్ గ్రెయిన్స్ అండ్ తక్కువ కొవ్వు ఉన్న పాలు, పెరుగు తీసుకోవాలి. ఇవి వాళ్ళు తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనము కొన్ని విషయాలు ఇప్పుడు ఎంతమంది ఉన్నాం ఇక్కడ, ఎంతమంది ఉన్నాం ఇక్కడ మనం అంటే 11 మంది ఉన్నాం ప్రస్తుతం అయితే. ఇంకా వస్తున్నారు, 11 మంది ఉన్నారు కదా. ఆ, తీసుకోవాలి. మనము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ గౌట్ గురించి కానీ కిడ్నీ సమస్యల గురించి మనం ఇండివే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయబోతుంది. దీన్ని కిడ్నీ స్టోన్ క్రష్ అంటారు. ఇండివే కిడ్నీ స్టోన్ క్రష్ అంటారు. ఇది కిడ్నీకి సంబంధించిన అన్ని సమస్యలకు ఆ, తగ్గిపిస్తుంది. అంటే ఉపశమనం కలిగిస్తుంది. ఎలాంగ్ విత్ డాక్టర్ మందులతో పాటు దీన్ని వాడాలి. ప్లస్ వెల్నెస్ ఎక్స్పర్ట్ సలహా మేరకే వాడాలి. ఇది క్యాప్సూల్ రూపంలో ఉంటుంది, టాబ్లెట్ రూపంలో కూడా దొరుకుతుంది. ఏది అవైలబుల్ ఉంటే దాన్ని మనం ఇండివిజువల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది ఇంకా రాలేదు, మేబీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ కానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ గురించి, కిడ్నీ స్టోన్ క్రష్ అంటే కిడ్నీ స్టోన్ తగ్గడం గురించి, కిడ్నీల సమస్యలు తగ్గడం గురించి దీన్ని మనము తేవడం జరుగుతుంది. ఇది అది బయట దీనికి సప్లిమెంట్స్, బయట దానికి డైరెక్ట్ సప్లిమెంట్స్ లేవు. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్లోకి వెళ్దాము. గౌట్ అంటే ఏమిటి? ఎవరైనా ఒకటి చెప్పండి. కీళ్ళవాపు. ఎస్ కీళ్ళలో పేరుకుపోయి వచ్చే అంటే యూరిక్ యాసిడ్ స్ఫటికలు యూరిక్ కీళ్ళలో పేరుకుపోయి వచ్చే వాపు మరియు నొప్పి. యూరిక్ గౌట్ అంటే ఓకేనా? యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల చెప్పండి రమేష్ గారు. ఓకే. గౌట్, ఇంకో క్వశ్చన్, గౌట్ ఎక్కువగా ఏ కీళ్ళలో వస్తుంది? ఏ కీళ్ళలో వస్తుంది గౌట్ ఎక్కువగా? బ్రొటనవేలు. ఎస్, ఫస్ట్ గుర్తుపట్టేది బొటన వేలు, తర్వాత మడమ దగ్గర రావచ్చు, మొక్కలు ఏ జాయింట్ ఆ జాయింట్లో పెరుగుతుంది. సూపర్. సో క్లాప్స్. సో అందరు కూడా క్లాప్స్ ఇవ్వండి. ఓకే. గౌట్ పూర్తిగా తగ్గుతుందా? పూర్తిగా తగ్గే అవకాశం ఉందా గౌట్? రెస్ట్ ఇవ్వాలి, టైం పడుతుంది. ఎస్, 100%. అంటే సరైన చికిత్స, అంటే డాక్టర్ శిక్ష, ఆహారము, జీవనశైలి, వెల్నెస్ ఎక్స్పర్ట్తో రెగ్యులర్ కాంటాక్ట్ ఉండడం వల్ల మార్పులతో బాగా దాన్ని తగ్గించవచ్చు. మరియు దాడులు కూడా తగ్గించవచ్చు. అంటే ఇటువంటి నొప్పులు రాకుండా కూడా మనం జీవితాన్ని గడపవచ్చు. ఎక్కువ నీరు తాగడం వల్ల ఉపయోగం ఉందా గౌట్ విషయంలో? ఎస్ సార్, ఉంది. ఓకే, అవును. చాలా మందిలో యూరిక్ యాసిడ్ను మూత్రం ద్వారా బయటకు పంపడంలో సాయం చేస్తుంది నీరు ఎక్కువ తాగడం వల్ల. ఓకేనా? సూపర్. గౌట్ అనేది యూరిక్ యాసిడ్ స్ఫటికాలు కీళ్ళలో పేరుకుపోవడం వల్ల వచ్చే వ్యాధి. గుర్తుపెట్టుకోవాలా, యూరిక్ యాసిడ్ స్ఫటికాలు కీళ్ళలో పేరుకుపోవడం వల్ల వచ్చే వ్యాధి ఇది. సరైన ఆహారము, తగినంత నీరు, బరువు నియంత్రణ మరియు వైద్య చికిత్సతో దీన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
విత్ వెల్నెస్ ఎక్స్పర్ట్ సలహాలతోటి దీన్ని కంప్లీట్గా మనము తగ్గించుకునే అవకాశం కూడా ఉంది. అది ఓకేనా. ఈరోజు మనం గౌడ్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మెడిటేషన్కి వెళ్దాం. సూపర్ బ్రెయిన్ యోగా కూడా చేద్దాం. ఓకేనా. సూపర్ బ్రెయిన్ యోగా రెడీ 1 2 3 చేసుకొని రెడీ చేసుకుందాం. మన ఫిట్నెస్ పెంచుకుందాం. రేపు రోజున వెల్నెస్ ఎక్స్పర్ట్ ఎలా ఉండాలి అంటే చాలా ఫిట్గా ఉండాలి. ఆషామాషిగా ఉంటే ఎవరు మనం గుర్తుపట్టరు. ఓకేనా. కాబట్టి రెడీ 1 2 3 అనుకుందాం. తెలుసు కదా, లెఫ్ట్ హ్యాండ్ రైట్లో, రైట్ హ్యాండ్ లెఫ్ట్లో పట్టుకొని మల్టిపుల్ ఆఫ్ 7 14 21 28 35 42 48 అట్లా మనం చేసుకొని మనము ఫిట్గా తయారవుదాం. ఓకే. మొత్తం కింద కూర్చొని లేవాలి, సగం సగం కూర్చొని లేవద్దు ఎవరు కూడా. ఓకే రెడీ 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 రిలీజ్ చేయండి. చేతులు వదిలేసేయండి. ఓకే. మీరు సూపర్ బ్రెయిన్ యోగా ఎవరైనా చేశారో మీరు చెప్పొచ్చు, లేదంటే చాట్లో పెట్టచ్చు. ఇప్పుడు మనము 2 minutes మనము మెడిటేషన్కి వెళ్దాం. శ్వాస మీద దాసి పెడదాం. ఓకేనా. గుండె పైన రైట్ హ్యాండ్ లెఫ్ట్ గుండె పైన పెట్టుకోండి. శ్వాసను గమనించండి, హార్ట్ రేట్ను గమనించండి. నిన్నేమైనా తప్పులు చేసి ఉంటే ఈరోజు వాళ్ళకు క్షమాపణ చెప్పుకుందాం. ఈరోజు అలాంటి తప్పులు జరగకుండా చూద్దాం. మన గోల్స్ షార్ట్ టర్మ్, మిడిల్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ మనము ఒకసారి గుర్తు చేసుకుందాం.